హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు పిల్ల. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది ముందు రోజు చిన్న షాపింగ్ చేయడానికి అయితే లూలు మాల్కి వచ్చాము. అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. వెళ్ళగానే ఫస్ట్ హైపర్ మార్కెట్లోకి అయితే వెళ్ళామండి. అండ్ లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో ఇలా కారపొళ్ళు అయితే ఉన్నాయి. అవి అన్నంలో కలుపుకుని తింటాం కదా, ఇలా రకరకాల పొళ్ళు అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ శనక్కాయ పొడి, ఇంకొకటి నల్లేరు పొడి అనమాట. నల్లేరు కాయ అయితే నేను ఎప్పుడు తినలేదు, పచ్చడి కూడా ఎప్పుడు చూడలేదు అనమాట. మా సైడ్ అస్సలు చేసుకోరు. కానీ ఇక్కడ పొడి చూశాను, జాయింట్స్కి అంటే మోకాల నొప్పులకి వీటికన్నిటికీ మంచిదంట కదా. సో ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఒక 200 గ్రామ్స్ నల్లేరు పొడి, ఇంకా శనక్కాయ పొడి ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాము. అండ్ రేపు పండగ కాబట్టి ఇంకా కొన్ని వెజిటేబుల్స్, ఇంకా తోరణాలు అవి ఉంటాయి కదా, వాటి షాపింగ్ కోసం అయితే ఇక్కడ వెజిటేబుల్ స్టాక్ మార్కెట్లోకి అయితే వచ్చాము. అండ్ ఉగాది అంటే మెయిన్ మామిడికాయ. చిన్న మామిడికాయ కోసం చూస్తున్నాను, ఎందుకంటే చిన్నదైతే వగరు ఉంటాయి, పెద్దవి అయితే పులుపు ఉంటాయి కదా. పచ్చళ్ళలోకి మెయిన్ వగరుగా ఉన్నవే బాగుంటాయి. నేను అక్కడ వెజిటబుల్స్ తీసుకుంటా ఉంటే ఇంకా మావాడు జ్యూసో కూల్ డ్రింకో కావాలని తెగ ఏడిపిస్తున్నాడు. సర్లే వాడికి ఒకటి తీస్తే ఇంకా మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తాడు అనేసి అయితే ఈ కూల్ డ్రింక్ స్టాక్ దగ్గరికి అయితే వచ్చాము. దాదాపు వాళ్ళు కూల్ డ్రింక్ అయితే ప్రిఫర్ చేయడు, వాడికి ఏదైనా మిల్క్ షేక్ అంటే ఇష్టం. సో ఇక్కడ వాళ్ళ డాడీ అయితే ఏదో కొత్తగా ఏదో ఉంటే అది ట్రై చేస్తున్నాడు, నచ్చిందంట, అదే తీసుకున్నాడు. నేను ఎప్పటి నుండో కోల్డ్ కాఫీ తాగాలనుకుంటున్నానండి, ట్రై చేయాలనుకున్నాను, కానీ ఎక్కడ కుదరలేదు. అదే పనిగా వెళ్ళి తాగాలంటే అవ్వదు కదా. సో ఇక్కడైతే కనిపించాయి, సరే అనేసి చూస్తున్నాను ఏమేమి ఎట్లెట్లా ఇంగ్రీడియంట్స్ అనేసి. అండ్ నచ్చింది, తీసుకున్నాను, ట్రై చేశాను. చాలా బాగుందండి. అండ్ ఇవి వచ్చేసి కాక్టైల్స్ అంట, వీటి గురించి నాకు తెలియదు, మా ఆయన ఏదో బయట తీసాడంటే. షాపింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా సో అన్ని ఐటమ్స్ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. బేసిక్గా మా వాడు ఏది కనిపిస్తే అది కొనాలంటాడు, కనిపించినవన్నీ కొనాలంటే అవ్వదు కదండి. సో నచ్చ చెప్పేసి అక్కడే పెట్టేస్తున్నాను. అండ్ ఇంత దూరం వచ్చిన తర్వాత మా వాడి ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, అసలు ఒప్పుకోడు కూడా. సో వానికి ఇష్టమైన ప్లే జోన్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మాల్కి కూడా మేము సడన్గా వచ్చామండి, అనుకోలేదు. ఫస్ట్ సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈ సమ్మర్లో పిల్లల్ని వేసుకుని బయటకి ఎక్కడికి వెళ్తామండి, నన్ను అడిగితే బెస్ట్ ప్లేస్ అయితే షాపింగ్ మాల్స్ అనమాట. అక్కడైతే ఇంటర్నల్ ఏసీ ఉంటుంది, మనం సర్వే అవ్వచ్చు, పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటారు. వాళ్ళని తీసుకుని ఎండలో బయటికి వెళ్ళలేం కదా. ఇంకొక ప్లేస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లేదా రిసార్ట్స్, ఇవి బాగుంటాయి. బై ది వే మేము మొన్న రిసార్ట్కి వెళ్ళామండి, క్లబ్ కబానా, ఒక డే అవుట్ అనమాట. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఛానల్లో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అస్సలు అడగాల్సిన అవసరం లేదు సుహిత్ని ఏం ఆడుకుంటావు అనేసి. వాడు డైరెక్ట్గా వచ్చి ఈ లిటిల్ జంగిల్ ప్లే జోన్ దగ్గర నిలబడతాడు. అండ్ ఈ మాల్కి రాక మేము దాదాపు 6 to 7 months అవుతుంది. అప్పుడు మేము కార్డ్ తీసుకున్నాము 2000 రూపీస్ పెట్టి ఎంతో, అందులోనే ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఇంకా అదే యూజ్ చేసుకున్నాము. అండ్ ఇలా లోపలికైతే అలౌ చేస్తారు. అండ్ ఓన్లీ ఇక్కడ మదర్ పేరెంట్ని మాత్రమే అలౌ చేస్తారండి, ఫాదర్స్ని అలౌ చేయరు. అండ్ వెళ్ళగానే స్లిప్పర్స్ తీసేసి వాళ్ళు సాక్స్ ఇస్తారు. అండ్ కిడ్స్కి ఇస్తారు, అండ్ పెద్దవాళ్ళకి కూడా ఇస్తారు అనమాట సాక్స్. ఇద్దరం వేసుకోవాలి. అయినా ఈ మధ్యకాలంలో మేము మా ఇంటి దగ్గరలో కొత్తగా ఏషియన్ మాల్ పడిందనమాట, అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడికి రావడం పూర్తిగా తగ్గించేసాము, ఆల్రెడీ చెప్పాను కదా. కానీ ఇక్కడ ప్లే జోన్, అక్కడ ప్లే జోన్ కంపేర్ చేస్తే ఇక్కడ ఫన్ జోన్ ఉంటుంది. ఇది పిల్లలు మెయిన్గా ఇష్టపడతారనమాట. మా సుహిత్గాడికి అయితే ఫేవరెట్ ప్లేసు. కానీ ఆ ఏషియన్ మాల్లో ఈ ఫన్ జోన్ అనేది ఉండదు, కేవలం ప్లే యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. అక్కడ ప్లే జోన్లో కూడా ఒక కార్డ్ అయితే తీసుకున్నామండి. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి షాపింగ్, ఇంకా కొంచెం దూరం లాంగ్ రైడ్ అలా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని ఈ వీక్ అయితే ఇక్కడికి వచ్చాము. ఇందాకే చెప్పాను కదండి, లోపలికి కేవలం మదర్ పేరెంట్ని మాత్రమే అలో చేస్తారని. లోపల మా వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, నాకు కూడా చాలా టైంపాస్ అవుతుంది. పాపం మా ఆయనకి ఏ టైంపాస్ అవ్వట్లేదు, బయట మా కోసం వెయిట్ చేస్తున్నారు. అలా అని మాల్ అంతా వెళ్ళి చూడమన్నా వెళ్ళరనమాట, ఎక్కడికి వెళ్ళినా మేము ఉండాలి.
1 అవర్ అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసాము. అండ్ బయటకు వచ్చిన తర్వాత మా ఆయన చిన్నపిల్లాడు అయిపోయారు. ఆయన చాలా ఎక్సైట్ అవుతారు ఈ వీడియో గేమ్స్‌కంతా. ఆఫ్‌కోర్స్ మా చిన్నతనంలో ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. మేము కేవలం బయట అంటే మామూలు గేమ్స్ ఆడుకునే వాళ్ళము. ఈ డిజిటల్ గేమ్స్ ఇవన్నీ ఉండేవి కాదు కదండీ. అందుకు నాకు కూడా కొంచెం ఎక్సైట్‌మెంటే. కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపిను. కానీ మా వారికి చాలా ఇష్టం ఇలా ఆడుకోవాలని. అలా ప్లే జోన్‌లో ఒక 2 అవర్స్ టైం అయితే స్పెండ్ చేశాము. తర్వాత ముగ్గురికి ఆకలయింది. అండ్ ఈ మాల్‌లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హైపర్ మార్కెట్‌లో మొత్తం నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి సేల్ చేస్తారనమాట. మెయిన్‌గా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటాయండి. మనం ఇక్కడ ఇవన్నీ కొనుక్కొని పైన 3rd ఫ్లోర్‌లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అక్కడికెళ్ళి సీటింగ్ ఏరియాలో కూర్చొని హ్యాపీగా తినేయొచ్చు. పైన ఫుడ్ కోర్ట్‌లో కూడా చాలా రకాల రెస్టారెంట్స్ ఉంటాయండి. అండ్ కొంచెం కాస్ట్లీ కూడా. దాదాపు అదే టేస్ట్ అండ్ ఫుడ్ క్వాలిటీతో ఇక్కడ హైపర్ మార్కెట్లో సేల్ చేస్తారు. చాలా బాగుంటాయి ఇక్కడ కూడా టేస్ట్. అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. చాలా రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ డే ఉగాది, ఇంకా ఆ రోజు మండే అనమాట. సో నేనైతే మండే నాన్ వెజ్ తినను. అందుకోసం అయితే నేను నాన్ వెజ్ తీసుకోలేదు. కేవలం మా అబ్బాయి కోసం నాన్ వెజ్ క్రిస్పీ చికెన్ అయితే తీసుకున్నాము. అండ్ దాంతోపాటు ప్లేట్స్, మనకి మెయిన్ కావాల్సిన ప్లేట్స్ అనమాట. ఎక్కడ పెట్టుకొని తినలేం కదండి. సో వచ్చినప్పుడల్లా ఇలా ఒక స్పేర్ ప్లేట్స్ అయితే తీసుకుంటాము. అండ్ తర్వాత వెజ్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ పిజ్జాస్ కూడా మనం ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి అమ్ముతారు. అండ్ తర్వాత ఇది వచ్చేసి చాట్స్ కార్నర్ అనమాట. చాట్స్ తీసుకుంటే అక్కడే కూర్చొని తినేయచ్చు. అండ్ బిల్ కూడా అక్కడే పే చేసేయాలి. అండ్ వెజ్లో కూడా అండి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. డెజర్ట్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడికి నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఈ పన్నీర్ అండ్ పీస్ పులావ్. గీతో ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా కనీసం ఒక 250 గ్రామ్స్ అయినా తీసుకుంటాను. అండ్ డెజర్ట్స్ మెయిన్ హల్వా అండి. ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను. డేట్స్ విత్ జాగరీ. సూపర్ ఎక్సలెంట్ టేస్ట్. కానీ ఈసారి తీసుకోలేదు, డైట్లో ఉన్నాను అనేసి. జాగరీ కూడా ఎందుకులే అనేసి. అండ్ తర్వాత ఇవి వచ్చేసి టర్కిష్ స్వీట్స్ బకలావా అనుకుంటాను. బకలావా కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ రంజాన్ సీజన్ కాబట్టి ఇలా డేట్స్ మొత్తాన్ని నీట్గా అరేంజ్ అయితే చేస్తారు. మంచిగా బాస్కెట్స్లలో గిఫ్ట్స్ టైప్స్లో అనమాట. అండ్ చెప్పాను కదా, ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసామండి. అండ్ మా డే అయితే ఇలా ఎండ్ అయింది. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.